వచ్చే నెల 15వ తారీఖున ఈ హాస్పిటల్ మన చీఫ్ మినిస్టర్ గారు ఓపెన్ చేస్తారట. డే అండ్ నైట్ వర్క్ చేసి పని పూర్తయ్యేటట్లు చూడు. ఎస్ సార్. బిల్డింగ్ పూర్తవుతుంది అనుకోండి, కానీ మన బిల్స్ చాలా పాస్ కాకుండా ఉండిపోయినాయండి. మరి బిల్స్ రంగా, హాస్పిటల్ ఓపెనింగ్ కి అఫీషియల్స్ అంతా వస్తారు. అదే రోజు సాయంత్రం మన ఇంట్లో బ్రహ్మాండంగా పార్టీ ఇస్తాం. ఆ తర్వాత బిల్స్ వాటంతట అవే నడిచొస్తాయి. సార్, యు ఆర్ ఏ రియల్ జీనియస్ సార్. వెళ్ళి పార్టీ లిస్ట్ తయారు చేయి. ఎస్ సార్. గుర్రం చలాకి గుర్రం, చల్ గుర్రం చలాకి గుర్రం. సరే గాని మావయ్య, మన కొట్టెప్పుడు మొరగదే. మా అమ్మ అంటే దానికి భయం. అదేం కాదులే, నా కొండమ్మ చెప్పింది. కుక్క బదులు కూడా అమ్మమ్మే మొరుగుతుందంట. చల్ చల్ గుర్రం చలాకి గుర్రం. అయ్యో అయ్యో, పనికిరాని వెధవా. బాబు కింద పడితే ఎంత దెబ్బ తగులుతుందో నీకేం తెలుసు? అడ్డగాడిదా. గాడిని కాను, గుర్రాన్ని. ఏడ్చావు. ఈ ఇల్లు కాదని ఆ ఇంటికి వెళ్ళిన వాడివి మళ్ళీ ఈ ఇంటికి తగలట్టావే. బాబుతో ఆడుకుందామని. ఏ, నువ్వు ఆడుకోవడానికి దొరబాబే కావాలా? నీలాంటి వెర్రి వెధవలు బయట చాలా మంది ఉన్నారు. అక్కడ చావు. ఇంకా నిలబడ్డావే పోతుంటే. చూడు బాబు, నువ్వు ఈ గాడిలతోనూ కుక్కలతోనూ ఆడుకోకూడదు. నువ్వు బంగారం లాంటి బిడ్డవి. అరే, నువ్వు మెళ్ళో గొలిసేది ఏమో. బంగారం గొలుసు ఏమైపోయింది? బాబు గొలిసేదిరా. బాబు మెళ్ళో బంగారు గొలుసురా. ఏమిటా పిచ్చినవో? బాబుతో ఆడుకుని నువ్వేగా. నువ్వు తీయపోతే ఇంకెవరు తీస్తారు? దొంగ బెద్దవా. అమ్మా, బాబు మెళ్ళో గొలుసు తీసి దాచేశాడే దొంగ బెద్దవా. చాలా ఊరుకోమ్మా. అన్నయ్యని పట్టుకుని దొంగ అంటావా? బాబుకు స్నానం చేయించేటప్పుడు ఈ గొలుసు తీసి నేనే మెళ్ళో వేసుకున్నాను. అన్నయ్య, అమ్మ సంగతి నీకు తెలుసుగా. ఊరుకో, ఏడుకో. అమ్మా, తల్లి బిడ్డను కొడితే ఆ బిడ్డ ఏడుస్తూ మళ్ళీ తల్లి ఊళ్ళోకే వెళతాడు. అబ్బులమ్మయ్య మనసు పసిపిల్లాడి మనసమ్మా. చాలే, ఊరుకో. కొనమా, పదకొండైంది. ఎక్కడ జ్యూసు తెస్తున్నాను అమ్మగారు. ఇదిగోండి జ్యూస్. అరే, నా విటమిన్ మాత్ర. జ్యూస్ ఉప్పగా ఉండేమిటి? పంచదార బదులు ఉప్పేసావా ఏమిటి? అమ్మమ్మ, అది జ్యూస్ కాదు, నా వచ్చా. హలో సరస్వతి, నువ్వా? ఏమిటి ఉన్నట్టుండి ఇలా ఊడిపడ్డావు? నా పేరు మార్చుకున్నాను. ఇప్పుడు నా పేరు గాజు పెంకు. ఒకప్పుడు నా శీలానికి విలువ కట్టి డబ్బిస్తానన్నావుగా. ఓ, డబ్బు విలువ తెలుసుకోవడానికి ఇంతకాలం పట్టిందన్నమాట. చూడు సరస్వతి, నేను మాట తప్పేవాడిని కాదు. అప్పుడు 25,000 ఇస్తాను, ఇప్పుడు వడ్డీతో కలిపి 30,000 ఇస్తాను. పట్టుకెళ్ళి. శ్రీకాంత్, 30 ఇస్తావా? 30? ఇదిగో 60.
నా జీవితం వెచ్చించి తెచ్చాను. నా శీలాన్ని పాడు చేసినందుకు పరిహారంగా 30 ఇస్తానన్నావే. 30 కాదు, 60 ఇస్తున్నాను. 60. పోయిన నా శీలాన్ని నాకిచ్చే. పిచ్చిగా నీలాంటి వాడిని నమ్మిన ఆడదే పిచ్చిని కాక ఇంకేవుతుంది. నేనెప్పుడో పిచ్చి ఉండనేరా, పిచ్చి ఉండనే. ముందు ఏమైనా బయటకు లెక్కలండి. శ్రీకాంత్, 10 తలలు ఉన్న రావణాసురుడే ఆడదాని ఉసురు తగిలి నాశనమైపోయాడురా. డబ్బుతో వెరి తలలు వేసే నువ్వు నీదే ఉందిరా. ఏదో ఒకనాడు నా ఉసురు తగిలి నువ్వు నీ డబ్బు నాశనమైపోతారా, నాశనమైపోతారు. చూస్తూ నిలబడతారే. ఏడిపిస్తున్నావురా, ఏడిపించరా. ఎప్పుడో ఒకప్పుడు నిన్ను ఇలాగే ఈడ్చుకెళ్లే రోజు వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఇది నా శాపం రా, నా శాపం. నువ్వు బాగుపడవు, నాశనమైపోతావు. Sorry for the delay. Dear friends, sorry for the delay. Have a nice dinner. Come on. ఏమిటండి ఇది? ప్రేతల్లా మీ వాళ్ళకు మీరును ఫంక్షన్ జరిగి ఈ రోజున కాస్త కళగా ఉండకూడదు? మీనాక్షి, మన అబ్బులు చచ్చిపోయాడే. అబ్బులు చచ్చిపోయాడా? పోయాడు. చావు వచ్చి పోలేదు, చావు కొని తెచ్చుకున్నాడు. మన చిన్నబాబు ఊబిలో పడిపోతే. చిన్నబాబు ఊబిలో పడిపోయాడా? ఇప్పుడు ఎక్కడున్నాడు? క్షేమంగా ఉన్నాడా? వాడు క్షేమంగానే ఉన్నాడు. చిన్నబాబును రక్షించడానికి పోయి వీడు ప్రాణాలు తీసుకున్నాడు. అబ్బుల శవాన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. ఫంక్షన్ జరిగే ఇంట్లో శవాన్ని తీసుకొచ్చారా? మీకేమైనా మతి ఉందా? గెస్ట్లకి విషయం తెలిసి ఆశించుకోరు. బతికుండగానే వాడిని ఇంట్లో సరిగ్గా ఉండనీలేదు, ఇక చచ్చాకే ఉండనిస్తావు. ఎలాగైనా కారిస్తే వాడిని గోపి ఇంటికి తీసుకెళ్తానే. చాలండి, కారా రైలా దిక్కుమాలిన శవాన్ని తీసుకెళ్ళడానికి కారిస్తే నలుగురికి తెలుస్తుందండి. పార్టీ కాస్త రసాబస అవుతుంది. చూడండి, ఈ మున్సిపాలిటీ పండుగ వెనక పక్కగా తీసుకొచ్చి శవాన్ని దాటించండి.
వాడు బతికున్నంత కాలం నిన్ను బాతి పెట్టా నిన్ను గోతిలో పెట్టా అని ఏడిపించుకు తిన్నావే. ఇవాళ వాడు చస్తే వాడిని పాతి పెట్టడానికి కూడా సహాయపడలేదు. వాడి చావు కంటే నీకు పార్టీయే ముఖ్యమైతే చావాల్సిన వాడు కాదే నువ్వు. వెళ్ళాలిరా, వెళ్ళాలి. నీతో పాటు అందరూ వెళ్ళాలి, కానీ నీలా ఎవరు వెళ్ళకూడదు. బతికినంత కాలం అందరూ నీకు కావలసిన వాళ్ళే అనుకున్నావు, కానీ నీకెవ్వరూ లేరు, ఎవ్వరూ లేరు.